ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఐపీఎల్లో వన్ ఆఫ్ ద కన్సిస్టెంట్ టీమ్ అయినటువంటి ముంబై ఇండియన్స్. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముంబై ఇండియన్స్ టీమ్ వేర్ లుకింగ్ వెరీ సాలిడ్. ఎందుకంటే వాళ్ళ టీం లైనప్లో అన్నీ బ్యాలెన్స్ చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆక్షన్కి వచ్చిన పర్స్తో కూడా చిన్న పర్స్ అయినట్టుగాండి మంచి మంచి బైస్ చేశారు. కోర్స్ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ని ఆల్రెడీ ట్రేడింగ్ రూపంలో తెచ్చుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు 2024లో హార్దిక్ క్యాని క్యాప్టెన్ చేసినప్పుడు వాళ్ళ టీంలో డ్రెస్సింగ్ రూమ్ సినారియో కానీ లేదంటే వాళ్ళ ఫ్యాన్స్ నుండి వచ్చే ఒత్తిడి కానీ చాలా డిస్టర్బింగ్గా అనిపించింది. బట్ వాళ్ళు ఎప్పుడైతే ఆ మిస్టేక్ని ఫాట్ అవుట్ చేశారో 2025లో మహిళా జయవర్ధనానికి వచ్చి అపాయింట్ చేశాక ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. బట్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎలిమినేటర్ 2లోనే ఫినిష్ చేశారు. సో 5 టైమ్స్ కప్ కొట్టిన టీం ఇంకో 5 ఇయర్స్గా ఒక్కసారి కూడా ఫైనల్ వెళ్ళలేదు అంటే వాళ్ళ టీం పైన చాలా ప్రెషర్ ఉంటుంది. సో దీంతో వాళ్ళు 2026లో సాలిడ్ కంబ్యాక్ వేయడానికి ట్రై చేస్తారు. పైగా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్లోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ గెలిచి ఈ ఇయర్కి చాలా గుడ్ స్టార్ట్ అందుకోవాలని చూస్తారు. పైగా వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఇంజురీతో దూరమైన అల్లా గజన్ఫర్ ఈ ఇయర్ టీంలోకి వచ్చాడు. ఇంకా వాళ్ళ ఓల్డ్ ప్లేయర్ అయిన క్వింటన్ డికాక్ని వాళ్ళు ఆక్షన్లో బేస్ ప్రైస్కే బై చేసేసారు. ఇంకా లాస్ట్లో ఫినిషింగ్ కోసం షెర్ఫెన్ రూథర్ఫర్డ్ని గుజరాత్ నుండి ట్రేడింగ్ చేసుకున్నారు. అలాగే వాళ్ళు చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను T20 వరల్డ్ కప్లో మనం చూసాం, చాలా బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ప్లేయింగ్ లెవెన్లో పెడతారా లేదా అనేది ఇవాళ మనం ప్లేయింగ్ లెవెన్ సెట్ చేసి అందులో చూద్దాం. సో యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఓపెనర్గా నెంబర్ 1లో రోహిత్ శర్మ హిట్ మ్యానే బరిలో దిగుతాడు. సో హిట్ మ్యాన్ ఫామ్ అయితే బాగుంది. పైగా లాస్ట్ ఇయర్ అతను ఇంపాక్ట్ ప్లేయర్గా దించారు. బట్ ఈ ఇయర్ ఆ మిస్టేక్ చేయమని చెప్పి చూశారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసాం అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకురావడంతో గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ జరిగింది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఒక్కడే తన క్యాప్టెన్సీని సరిగ్గా గైడ్ చేయలేకపోయాడు. సో ఈ ఇయర్ ఆ మిస్టేక్ చేయరు అని చెప్పి వాళ్ళ మేనేజ్మెంట్ ఆల్రెడీ క్లియర్ చేసింది. అండ్ నెంబర్ 2లో చూసుకుంటే వాళ్ళ టీంలో వచ్చి క్వింటన్ డికాక్ బరిలో దిగుతాడు. ఇతను T20స్కి రిటైర్మెంట్ ఇచ్చి మళ్ళీ రిటైర్మెంట్ బ్యాక్ తీసుకొని వరల్డ్ కప్కి సెలెక్ట్ అయ్యి చాలా బాగా రాణించాడు. సో ఇనీషియల్గా ఎంఐ వాళ్ళు వాళ్ళ ఓల్డ్ కాంబినేషన్ అయినటువంటి శర్మ మరియు క్యూడికేని ట్రై చేయొచ్చు. సో అలాగే నెంబర్ 3లో చూసుకుంటే వాళ్ళకి సూర్యకుమార్ యాదవ్ బరిలో దిగుతాడు. లాస్ట్ ఇయర్ మనం చూసాం వాళ్ళ టీంలో ఏ ఒక్కరు సరిగ్గా పర్ఫామ్ చేసుకోలేకపోయినా కానీ స్కై ఒక్కడే కన్సిస్టెంట్గా రాణించాడు. అలాగే నెంబర్ 4లో తిలక్ వర్మ బరిలో దిగుతాడు. అతను ఏ నెంబర్లో అయినా వచ్చి బ్యాటింగ్ చేయగలడు. సో లాస్ట్లో మనం చూసాం ఈ ఇయర్ T20 వరల్డ్ కప్లో అతను ఫినిషింగ్లో వచ్చి చాలా మంచి మంచి క్యామియోస్ ఆడాడు. అలాగే నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో నమన్దీర్ అండ్ నెంబర్ 7లో విల్ జాక్స్ బరిలో దిగుతాడు. విల్ జాక్స్ నెంబర్ 7లో ఎందుకు పెట్టాను అని అంటే ఈ ఇయర్ T20 వరల్డ్ కప్లో మనం చూసాం అతను ఫినిషింగ్గా చాలా అద్భుతంగా ఆడాడు. అండ్ మోర్ ఓవర్ ముంబై ఇండియన్స్ టీంకి ప్రస్తుతం విల్ జాక్స్ కరెంట్ ఫామ్ అనేది చాలా బలం. ఎందుకంటే అతను విత్ ద బాల్ విత్ ద బ్యాట్ చాలా చక్కగా రాణించాడు. రీసెంట్గా జరిగిన T20 వరల్డ్ కప్లో అతను కన్సిస్టెంట్గా 4 మ్యాచెస్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సో ప్రస్తుతానికి ముంబై టీం వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ద బిగ్ బూస్ట్ అని చెప్పాలి. అండ్ అలాగే నెంబర్ 8లో ఐదర్ మిచెల్ శాంట్నర్ ఆర్ షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ బరిలో దిగుతారు. ఇద్దరిలో ఎందుకు ఒకరే అంటున్నాను అని అంటే ఇలాగ వీళ్ళకి 4th ఫారెన్ ప్లేయర్గా ట్రెంట్ బోల్ట్ ఉంటాడు కాబట్టి ఈ ఇద్దరిలో ఒక్కరిని ఆడించే ఛాన్స్ ఉంది. సో ఆ ఇద్దరిలో వాళ్ళ టీంలో ఎవరిని పిక్ చేస్తారు అంటే వాళ్ళ టీంలో ఒక స్పిన్నర్ ఎలాగో ఆడతాడు. సో వాళ్ళకి సెకండ్ స్పిన్నర్ అవసరం ఉంటుంది. ఆ సెకండ్ స్పిన్నర్గా విల్ జాక్స్ని ఆడిపిస్తారా, విల్ జాక్సే సరిపోతాడు అని అనుకుంటే వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ కోసం రూథర్ఫోర్డ్ని ఆడిస్తారు. లేదు అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మిచెల్ శాంట్నర్ కోసం వెళ్ళాలి. తను వికెట్ టేకింగ్ బౌలర్ కాకపోయినా అతని ఎకానమీ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మిచెల్ శాంట్నర్ కన్సిస్టెంట్గా వేయగలడు, అలాగే ఫాస్ట్గా వేసేస్తుంటాడు. అపోనెంట్స్కి ఆలోచించడానికి కూడా టైం ఇవ్వడు. సో మై చాయిస్ వుడ్ బి మిచెల్ శాంట్నర్. అలాగే నెంబర్ 9లో వీళ్ళకి దీపక్ చాహర్ ఓర్ శార్దుల్ ఠాకూర్ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇనీషియల్లీ చాహర్ ఓపెనింగ్లో స్వింగ్ చేయగలడు కాబట్టి వాళ్ళు చాహర్కే ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నాడు. అలాగే నెంబర్ 10లో యాస్టేజ్గా వాళ్ళకి ట్రెంట్ బోల్ట్ ఉంటాడు. నెంబర్ 11లో ద గోట్ జస్ప్రీత్ బుమ్రాని ఆడిస్తారు. సో ఈ టీంలో ద బెస్ట్ బౌలర్ అంటే బుమ్రానే అని అనుకోవాలి. ఎందుకంటే ఈ ఇయర్ T20 వరల్డ్ కప్లో చూసాం అతను ఇనీషియల్గా వికెట్స్ తీయలేకపోయినా డాట్ బాల్స్ వేసి ప్రెజర్ చేస్తూ ఉంటాడు. అలాగే T20 వరల్డ్ కప్స్లో మనం బాగా చూసాం తన యార్కర్స్తో అపోనెంట్స్ని ఎలా కట్టడి చేశారు. సో ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. అండ్ వీళ్ళ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా మయాంక్ మార్కండే తీసుకుంటారు. ఎందుకంటే మయాంక్ మార్కండే ఎక్స్ ముంబై ప్లేయర్. అతనికి ముంబై డైమెన్షన్స్ ప్రతి ఒక్కటి తెలుసు. ఆ గ్రౌండ్లో కూడా చాలా మ్యాచెస్ ఆడి ఉన్నాడు. తను ప్రీవియస్గా ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్లో తనకి ఛాన్సెస్ ఎక్కువ దొరకలేదు. కానీ హీస్ ఎ వికెట్ టేకింగ్ బౌలర్, చాలా చక్కగా వేస్తుంటాడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ముంబై వాళ్ళు మయాంక్ మార్కండేని ఆడించడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది.
సో ఓవరాల్ ముంబై ఇండియన్స్ టీం చూస్తుంటే చాలా సాలిడ్గా ఉంది. వాళ్ళ ప్లేయర్స్కి పర్ఫెక్ట్గా రీప్లేస్మెంట్ అయ్యేటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. సో నేనైతే ఈ ఇయర్ ముంబై వాళ్ళు టాప్ 4లో ఫినిష్ చేస్తారు అనుకుంటున్నారు. మరి మీరు ఏ టీం అనుకుంటుందో కింద కామెంట్ చేయండి. హ్యావ్ ఎ గుడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు subscribe and like the Deccan Cricks channel.